ప్రపంచానికి అన్నం పెట్టే దేశం ఏదంటే ఎవరైనా ఠక్కున భారత్ అని చెప్తారు. టెక్నాలజీలతో వ్యవసాయం చేసే దేశం ఏదంటే ఇజ్రాయెల్ అని కూడా చెప్తారు. కానీ అవన్నీ నిజం కాదు. ప్రతి దేశం ఏదో ఓ ప్రత్యేకతలతో ఉంటుంది. అలాగని అన్ని దేశాలు అన్ని విషయాల్లో ముందుండే అవకాశం ఉండదు. ముఖ్యంగా ప్రపంచానికి ఆహారం అందించే సామర్థ్యం విషయంలో ఓ చిన్న డచ్ దేశం నెదర్లాండ్స్ ముందు వరుసలో ఉంటుంది. మీకు తెలుసా, ఈ రోజుటి యుద్ధాల అల్లకల్లోల సమయంలోనూ సగం ప్రపంచానికి కూరగాయలు, అన్నం, గోధుమలు సరఫరా చేస్తుంది నెదర్లాండ్స్. నెదర్లాండ్స్ అంటే పల్లపు భూములు అని అర్థం. ఈ దేశంలోని భౌగోళిక పరిస్థితిని బట్టి ఈ దేశపు భూమిలో 26% భూమి సముద్ర మట్టం కన్నా కిందకు ఉంటుంది. అందుకే ఈ దేశాన్ని లో లయింగ్ కంట్రీ అని, లోవర్ కంట్రీస్ అని అంటారు. అయితే 14వ శతాబ్దం నుంచి కిందకు వంపుగా ఉన్న భూమిని చదును చూసి వ్యవసాయానికి అనుగుణంగా మార్చుకున్నారు ఇక్కడి ప్రజలు. జనానికి వ్యవసాయం అంటే మక్కువ. అందుకే మొదటి నుంచి కాస్త భూమిని కూడా ఏదైనా పండించేందుకు ఇక్కడ వారు ఇష్టపడతారు. ఉత్తర పశ్చిమ ఐరోపాకు కీలక ప్రాంతంగా నెదర్లాండ్స్ ఉంటుంది. దీనికి రాజధాని ఆమ్స్టర్డామ్ కాగా ప్రభుత్వ కార్యకలాపాలు మాత్రం హేగ్ నుంచి నడుస్తుంటాయి. అధికారిక భాష డచ్ అయితే కరెన్సీ మాత్రం యూరోలతో నడుస్తుంటుంది. నెదర్లాండ్స్ లోని హోలాండ్ అని కూడా అంటారు. ఇక్కడ అనాదిగా వ్యవసాయానికి ఇచ్చిన ప్రాధాన్యత మరే రంగానికి ఇవ్వలేదు. అందుకే ఇక్కడ కేవలం 4 లీటర్ల నీటిని వినియోగించి 1 కిలో నాణ్యమైన టొమాటోలను ఉత్పత్తి చేస్తారు. అదే తరహా ఇప్పుడు ఇతర దేశాల్లో అయితే 1 కిలో టమాటాలు వంటగదిలోకి వచ్చేందుకు సరాసరి 214 లీటర్ల నీటిని వినియోగిస్తారని అంచనా. వ్యవసాయంలోనూ అద్భుతమైన టెక్నాలజీ ఉపయోగించే దేశం నెదర్లాండ్ అయితే తర్వాతి స్థానం ఇజ్రాయెల్ కు దక్కుతుంది. తక్కువ స్థలం వినియోగించి ఎక్కువ కూరగాయలు ఉత్పత్తి చేయడంలో ఇక్కడ వారు ఘనులనే చెబుతారు. గ్రీన్ హౌస్ హార్టికల్చర్ విషయంలోనూ నెంబర్ 1 గానే ఉంటుంది. అందుకే సగం ప్రపంచపు ఆకలిని తీరుస్తుంది నెదర్లాండ్. ప్రపంచంలో మరే దేశం ఇంత పెద్ద స్థాయిలో వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేయడం లేదు. ముఖ్యంగా టొమాటో, ఆనియన్, పొటాటో లాంటి కూరగాయలు ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంటాయి. డచ్ వారి వ్యవసాయపు మెలకువలను నేర్చుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా రైతులు వస్తుంటారు. ఇక్కడి ఖచ్చితత్వంతో కూడిన వ్యవసాయపు టెక్నాలజీల వల్లే ఇంత చిన్న దేశం ప్రపంచంలోనే వ్యవసాయ దేశంగా పేరు తెచ్చుకుంది. వ్యవసాయంలో భాగమైన పాడి పరిశ్రమల్లోనూ నెదర్లాండ్స్ గొప్పదనం కనిపిస్తుంది. పాలు, మాంసపు ఉత్పత్తులు యూరోప్ అంతా అమ్ముడుపోతుంటాయి. ఒకవేళ నెదర్లాండ్స్ వ్యవసాయం చేయడం ఆపేస్తే ప్రపంచం ఆకలితో అలమటిస్తుంది. మన దేశంలో 50వ వంతు ఉండే ఆ దేశం భారతదేశం కన్నా 3 రెట్లు ఎక్కువగా ఆహార ధాన్యాన్ని ఉత్పత్తి చేస్తుందంటే అర్థం చేసుకోవచ్చు. మరి ఇంత చిన్న దేశం అంత పెద్ద స్థాయిలో వ్యవసాయం ఎలా సాధించింది అన్నది ప్రపంచం ముందు ఓ ప్రశ్నగా నిలబడింది. ఈ దేశం జనాభా 2 కోట్లు కూడా ఉండదు. అమెరికాతో పోల్చుకుంటే నెదర్లాండ్స్ 200 రెట్లు చిన్నది. చూడ్డానికి ఇంత చిన్న దేశమే అయినా ఆహార ఉత్పత్తుల ఎగుమతి విషయంలో అగ్రగామిగా ఉంది. పాక్షికంగా సారవంతమైన నేలలతో, తేలికపాటి వాతావరణంతో వ్యవసాయానికి అత్యంత అనుకూలంగా ఉండటం ఇక్కడి రైతులకు కలిసి వచ్చిన అంశంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ జనాల రేటు బాగానే ఉంటుంది. అందుకే రాబోయే రోజుల్లో జనాభా మరింత పెరిగే అవకాశం ఉంది. పెరుగుతున్న జనాభాకు తగ్గినట్టుగా ఆహార ఉత్పత్తులను పెంచుకుంటుంది నెదర్లాండ్స్. జనాభా పెరిగితే మొదటిగా వచ్చే సమస్య ఆహార ఉత్పత్తుల వల్లే ఉంటుంది. అందుకు తగ్గట్టుగా తమ వ్యవసాయం పరిధిని పెంచుకోవడంపై దృష్టి పెడుతుంది నెదర్లాండ్స్. 1980 నుంచి 2024 వరకు ప్రపంచ ఆహారపు డిమాండ్ 2 రెట్లు పెరిగింది. రాబోయే రోజుల్లో ఈ డిమాండ్ మరింత పెరుగుతుంది. ఎందుకంటే యుక్రెయిన్ రష్యా యుద్ధం, ఇజ్రాయెల్ గాజా యుద్ధాల కారణంగా ఇప్పటికే ఆహార సరఫరాలు కుంటుపడ్డాయి. నెదర్లాండ్స్ లో ఎవరూ ఆకలితో ఉండరు. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో ప్రపంచం అంతా ఆలుగడ్డలకు కొరత ఏర్పడినా నెదర్లాండ్స్ లో ఎటువంటి కొరత ఎదురవ్వలేదు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఆకలి చావులు పెరిగాయి. వేలాదిగా ఆకలితో మరణించారు. దీంతో అక్కడి ప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకుంది. తమ దేశంలో ఎప్పుడూ ఆకలి చావులు ఉండకూడదని అనుకుంది. అందుకే ఫుడ్ టెక్నాలజీలో కొత్త మార్పులకు శ్రీకారం చుట్టింది. ఆ తర్వాత ఈ దేశంలో ఎవరూ ఆకలితో మాత్రం చనిపోలేదు. ఇక్కడ రైతులు కొత్త వ్యవసాయ పద్ధతులను అందిపుచ్చుకునే విషయంలో ఎప్పుడూ ముందుంటారు. అతిపెద్ద వైశాల్యం కలిగిన అమెరికాలో యంత్రాలను ఉపయోగిస్తూ అత్యధికంగా వ్యవసాయం చేస్తుంది అమెరికా. అయితే ఈ అతి చిన్న దేశం నెదర్లాండ్ దానితో పోటీ పడుతుంది. వ్యవసాయంలోనే కాదు, మౌలిక వస్తువుల విషయంలోనూ నెదర్లాండ్ దేశం ముందుంటుంది. అక్కడి రోటర్డామ్ నుంచి పశ్చిమ దిశగా వెళ్తున్న సమయంలో రహదారులు చాలా విశాలంగా అందంగా కనిపిస్తాయి. రోడ్డు పక్కన ఇళ్లకు ఆనుకుని ఎర్రని ఇటుకలు, పేవ్మెంట్లు, వీధుల్లో సువాసనలు వెదజల్లుతున్న సురినామీ రెస్టారెంట్లు, సూపర్ మార్కెట్లు, ఊరవతల స్వచ్ఛమైన నీటితో పారే కాలువ ప్రవాహాలు చూపుర్లకు కనువిందు చేస్తాయి. అంతేకాదు డచ్ ప్రజలు ప్రపంచంలోనే ఆరోగ్యంగా ఉంటారు. అంతేకాదు అందంగా, పొడుగ్గా కూడా ఉంటారు. ఆజానుబాహులు గడ్డగా నెదర్లాండ్స్ గురించి చెబుతున్నారు. ఈ భూమి మీద పొడుగ్గా ఉండే వాళ్ళు ఎక్కువగా ఉండే దేశం ఏదైనా ఉంది అంటే అది నెదర్లాండ్స్ మాత్రమే. అందుకు అక్కడి జీవన శైలి దోహదం చేస్తుంది. కష్టపడి పని చేయాల్సిన వ్యవసాయాన్ని తమ జీవితంలో భాగంగా చేసుకుని వారు అభివృద్ధి చెందారు. డచ్ పురుషుల సగటు ఎత్తు
182.5 సెంటీమీటర్లు అంటే 6 అడుగులు కాగా డచ్ మహిళల సగటు ఎత్తు 168.7 సెంటీమీటర్లు అంటే 5.5 అడుగులుగా ఉంటుంది. నెదర్లాండ్స్ లో ప్రతి అంశంలోనూ అపారమైన క్రియేటివిటీ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఏ పనైనా దాన్ని అలాగే ఎందుకు చేయాలి అని ఎవరికి వారే ప్రశ్నించుకుంటారు. అందుకే వారిలో కొత్త ఆలోచనలు వస్తుంటాయి. ఎక్కడ వ్యర్థాలు కనిపించవు. ఒక చోట వ్యర్థం అనుకున్నవి మరో చోట ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తారు. అనవసరపు నేల చూద్దామన్నా కనిపించదు. వ్యవసాయం చేసినా, పాడి పరిశ్రమ నిర్వహించినా అది అద్భుతంగా ఉంటుంది. అక్కడ సముద్రాన్ని సైతం తమకు ఉపయోగంలోకి తెచ్చుకోవడం ఆశ్చర్యాన్ని కలుగజేస్తుంది. సముద్రపు నీటిపై తేలియాడే ఫ్లోటింగ్ ఫామ్లలో నెమ్మదిగా నెమరు వేస్తూ ఆరోగ్యంగా ఉండే ఆవులు కనిపిస్తాయి. నెదర్లాండ్స్ ప్రజలకు పాడి ఉత్పత్తులంటే మక్కువ ఎక్కువ. వారి ఎత్తు పెరగడానికి కూడా ఇదే కారణమని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. శరీరానికి కాల్షియం పుష్కలంగా దొరికితే ఎముకలు బలంగా ఉంటాయి, పెరుగుదల ఉంటుంది. పాల ఉత్పత్తుల్లో కాల్షియం అధికంగా ఉంటుంది. నెదర్లాండ్స్ ప్రజలు చేసుకున్న ఆ దేశ భౌగోళిక మార్పుల ఫలితంగానే అక్కడ పాడి పరిశ్రమ వృద్ధి చెందిందని చెబుతున్నారు నిపుణులు. చిత్తడి నేలలను సాధారణ నేలలుగా మార్చుకుని వాటిలో గడ్డి పెంపకానికి ఉపయోగించుకుంటారు. అందుకే అక్కడ పాడి పరిశ్రమ వృద్ధికి దారి తీసింది. ఫ్లోటింగ్ ఫామ్ పై ఉండే సోలార్ ప్యానెళ్లు దాని విద్యుత్ అవసరాలు తీరుస్తుండగా వర్షపు నీటిని శుద్ధి చేసి పశువులకు తాగునీరుగా ఇస్తున్నారు. ఇక్కడి ఆవులకు ఇచ్చే గడ్డిని కూడా పార్కులు, గోల్ఫ్ కోర్సుల నుంచి తెప్పిస్తున్నారు. రోటర్డామ్లోని బంగాళదుంప చిప్స్ పరిశ్రమలో మిగిలిపోయిన తొక్కలు వీటికి ఆహారంగా వేస్తున్నారు. తమ ఆవులు రోటర్డామ్ బయోమాస్ అవశేషాలను తిని ఆరోగ్యకరమైన పాలను ఇస్తున్నాయని ఫ్లోటింగ్ ఫామ్ యజమానులు చెబుతున్నారు. డచ్ ప్రజలు సముద్రయానానికి ప్రసిద్ధులు. అలాగే పాడి పరిశ్రమే ఆ దేశాన్ని అభివృద్ధిలో నడిపిందంటే అతిశయోక్తి కాదు. నెదర్లాండ్స్ తీరపు పోర్టుల్లో నిత్యం ఓడల్లో సందడిగా కనిపిస్తుంది. ఓడల్లోకి నిత్యం వ్యవసాయ ఉత్పత్తులు లోడింగ్ జరుగుతూ ఉంటుంది. చరిత్రను చూస్తే ఒకప్పుడు పక్షులు మాత్రమే తిరగాడే ఈ తీర ప్రాంతాలు అక్కడి ప్రజలు సొంతంగా కష్టపడి అభివృద్ధి చేసుకున్నారు. ఇక్కడ ఓ సామెత వారికి అతికినట్టు సరిపోతుంది. అదేంటంటే దేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించాడు, నెదర్లాండ్స్ ని మాత్రం డచ్ ప్రజలు సృష్టించుకున్నారు.